ముద్రగడ్డ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి సిఐడి ఆఫీస్ కు పోలీసులు తరలిస్తూ ఉన్నారు. ముద్రగడ్డను తీసుకువెళ్తూ ఉన్న వాహనాన్ని ఆయన మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. చంద్రబాబు చినరాజప్పకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, తాజా సంఘటనల నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అనుశ్రీ, అమలాపురంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ముద్రగడ్డ అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఇట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేసిన వాడిని విడిచిపెట్టి తప్ప అక్కడి నుంచి కదలని ముద్రగడ్డ తన అనుచరులతో బైఠాయించడంతో అతన్ని రాజమండ్రి సిఐడి కార్యాలయం తరలించాలని తీవ్ర ప్రయత్నం చేశారు. అడిషనల్ ఎస్పీ దామోదర్ నేతృత్వంలో టీం మొత్తం అతను అక్కడ తరలించడానికి భారీ ఎత్తున ప్రయత్నాలు చేసింది. పెద్ద ఎత్తున ఫోర్సెస్ అక్కడికి రప్పించింది. మరోవైపు కాపు నేతలు, నాయకులు, యువకులు అంతా స్టేషన్ బైఠాయించి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ వెహికల్స్ తీసుకొచ్చి అక్కడి నుంచి ముద్రగడ్డ తరలించారు. ఆయన రాజమండ్రి సిఐడి ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ విచారించే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కాకినాడ తీసుకెళ్తారా, లేదా రాజమండ్రి తీసుకొస్తారా, లేదా వేరే చోట తీసుకెళ్లి ఆయన విచారించే ప్రయత్నం చేస్తారా అన్న విషయం అయితే స్పష్టం కాలేదు. ప్రస్తుతానికి రాజమండ్రి తీసుకువెళ్లి అక్కడ విచారణ జరుపుతామని మాత్రమే అడిషనల్ ఎస్పీ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఇంకా రాజమండ్రి చేరుకోలేదు. మరి కొద్దిసేపులో చేరుకునే అవకాశం ఉంది. అదే ముద్రగడ్డను తనకు తానుగా లొంగిపోయి నన్ను విచారణ చేయండి, నన్ను జైలుకి తీసుకెళ్ళండి, ముందు ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళని విడిచిపెట్టని అక్కడ చాలాసేపు బయటచడం జరిగింది. దీని మీద తీవ్రస్థాయిలో వాగ్వాదం అయితే జరిగింది. ప్రస్తుతం ముద్రగడ్డను అదుపులోకి తీసుకున్నట్టే ఆయనతో పాటు ఆయన అంశాలు కూడా ఆయన వెంటనే ఫాలో అవుతున్నారు. ఆయన రాజమండ్రి తీసుకెళ్తే అక్కడ విచారణ జరుపుతారు. ఏం జరుగుతుంది అనే విషయం మనకు కొద్దిసేపులో తెలియ అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ వాహనాలన్నీ రాజమండ్రి వైపే ప్రయాణిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. అనుశ్రీ, అయితే హరీష్, ప్రస్తుతం ముద్రగడ రియాక్షన్ ఏ విధంగా చూస్తూ ఉన్నారు పోలీసులు? ముద్రగడ అయితే ఖచ్చితంగా చెప్పేది ఒకటే, తనని ముందు అరెస్ట్ చేయండి, ఎందుకంటే జరిగిన సంఘటన అంతటికి తానే బాధ్యుడు కాబట్టి ముందు తాను అరెస్ట్ చేయండి, లేదా అమాయకులు ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళని విడిచిపెట్టనని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడ చాలాసేపు బైఠాయించిన ముద్రగడ్డ అక్కడి నుంచి వెళ్లిపోమని ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసు రైల్వే కేసు మా పరిధిలోకి రాసిన పోలీసులు ముందు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ముద్రగడ్డ ఏమాత్రం దాన్ని పట్టించుకోలేదు. కేవలం అమాయకులు మాత్రమే అరెస్ట్ చేసి వేధిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారిని విడిచిపెట్టాలన్నారు, లేదంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒకరినొక సంప్రదించుకుని అక్కడి నుంచి ముద్రగడ్డ, ఎందుకంటే అమలాపురంలో స్థానికంగా ఉంటే తీవ్ర ఉద్రిక్తత ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అక్కడి నుంచి ముద్రగడ్డ తరలించి ముందు రాజమండ్రి తీసుకెళ్లి విచారణ చేయడం, లేదా కాకినాడ తీసుకెళ్లి విచారణ చేస్తే అక్కడ ఉద్రిక్తతను కాస్త అదుపు చేయించిన ఉద్దేశంతో అక్కడికి ముందు తరలించడం జరిగింది. అదే ముద్రగడ్డ తరలించేటప్పుడు బయట భారీ స్థాయి వ్యతిరేకత చాలా పెద్ద స్థాయిలో వచ్చింది. దీంతో భారీ సంఖ్యలో ఫోర్సెస్ అక్కడ ఉపయోగించి మొత్తం అక్కడ ఉన్న స్థానికులందరినీ చెదరగొట్టి ముద్రగడ్డ అక్కడ తరలించడం జరిగింది. దీంతో అమలాపురంలో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. స్థానిక నాయకులకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేయడం జరిగింది. ముద్రగడ్డ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న దీన్ని కూడా తీవ్రంగా నిరసించడం జరిగింది. అనుశ్రీ, అంటే ముందు నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న విషయం విదితమే అయినా సరే అరెస్టులను ముందుగానే ఊహించి ఉంటారంటారా? పక్కగా ప్రణాళిక ప్రకారం ముద్రగడ్డ ఎప్పుడైతే రాజకీయ నాయకులతో కానీ, ఇతర సంఘాలతో కానీ, పార్టీలతో సంబంధం లేకుండా కాపు నేతలు కానీ, ఇతర సంఘాల నాయకులు కానీ కలవడం జరిగిందో, మరోసారి ముద్రగడ్డ దీక్ష తీసే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని ముందే ఊహించిన ప్రభుత్వం ఈ కేసుల ప్రక్రియ మొదలుపెట్టింది. ఎందుకంటే 5 నెలల పాటు దూరంగా ఉన్న టీడీ పోలీసులు ఒక్కసారిగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పేరుతో అరెస్టులు చేయడం, దీంతో ఈ వాతావరణం, రాజకీయ వాతావరణం పూర్తి స్థాయిలో వేడెక్కడం జరిగింది.